నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు అప్పులు అవ్వలేదు, అందరికీ తెలిసిన విషయమే. సో తెలంగాణ సపరేట్ అయినాక ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అప్పులైనాయి అని అంటున్నాడు మన సీఎం రేవంత్ గారు. సో దానికి మన న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉందమ్మా, కానీ రేవంత్ రెడ్డి గారు ముందు దీన్ని అప్పుల పాలు చేయలే. కేసీఆర్ గారు సార్తో అప్పుల పాలు స్టార్ట్ అయినాయి. కానీ వాళ్ళు కూడా ఎందుకు చేశారంటే మాత్రం తెలంగాణ పేర్లో చక్కటి నంబర్స్ ఉన్నాయి, కానీ తెలంగాణ మంచి పేరుతోనే బాగున్నాయి, 9 అక్షరాల పేరు. కానీ మనకు తెలంగాణ ఇచ్చింది 2వ తారీఖు. ఆ 2వ తారీఖు ఇచ్చినాక అది శ్రాపంగా మారిపోయింది. 2వ తారీఖు పుట్టిన వ్యక్తికి 9 అక్షరాల పేరుతోని జీవితకాలం నడవది, అప్పుల పాలు, టెన్షను. అంటే ఇప్పుడు ఏ సీఎం అయినా కూడా రేవంత్ రెడ్డి సార్ అయితే అంది, ఇంకా ఏ సార్ అయినా కూడా ఈ సీఎం పది మీద కూర్చోవాలంటే మాత్రం కంపల్సరీ లైఫ్లో చాలా టెన్షన్. అంటే అంత కిరీటం మీద ముళ్ళులు ఉంటాయి కదా, అలాంటి కిరీటం ఈ సీఎంకి. కనుకనే 2వ తారీఖు వచ్చిన అంటే తెలంగాణ పేర్లో మస్తు నంబర్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ లేవు. కానీ 9 అక్షరాల పేరున్న వల్ల ఈ 2వ తారీఖు మనకు తెలంగాణ వచ్చిన వల్ల ఇది రివర్స్ అయిపోయింది. అంటే మనకు అమృతం విషయం అయిపోయింది. ఎంత చేసినా ఈ అప్పులు పెరిగితే కానీ తగ్గాయి. కానీ దీనికి అప్పులు తగ్గియాలంటే మాత్రం న్యూమరాలజీ పరిష్కారం. న్యూమరాలజీ ప్రకారం ఏం చేస్తే బాగుంటుందంటే ఒక అక్షరం పెంచితేనే అది 10 అక్షరాలు అయితేనే. ఎక్కడ తెలంగాణ అనే పేర్లో 10 అక్షరాలు రావాలి, లేకపోతే జీవితకాలం అంతా రేపటికి ఎవరైనా సీఎం కావాలని నేను కానని చెప్తారు. ఎందుకంటే ఈ సీఎం ఈ కుర్చీలో కూర్చుంటే ఈ తెలంగాణను నడిపించలేము, ఎందుకంటే అన్ని అప్పులే ఉన్నాయి. చాలా కష్టంతో రేవంత్ రెడ్డి సార్ని నడిపిస్తాను అర్థమైతేనే ఉన్నది. ఎవరన్నా కూడా అక్కడ సీఎం కుర్చీలో కూర్చుంటే అది చాలా నష్టం జరుగుతుంది. కానీ ఈ తెలంగాణని మళ్ళీ ఒక ధనిత రాష్ట్రం, ఒక మంచి మనం పేరు తేవాలి, బాగా అభివృద్ధి చెందాలంటే మాత్రం ముందు తెలంగాణ అన్న పేర్ల ఒక అక్షరం పెంచితేనే ఈ 2వ తారీఖు అది 10వ అక్షరాలు అయితేనే అప్పుడే తెలంగాణ అనేది విజయం సాధిస్తుంది. లేకపోతే రాను అయితే తెలంగాణకి సీఎం కావాలని కూడా భయపడతారు జనాలు, ఎందుకంటే కాలేరు, ఎందుకంటే చాలా కష్టం, నడిపియలేరు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే నడిచిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు నడవట్లేదు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా ఎక్కడ నడిచింది? కేసీఆర్ సారే అప్పు చేశారు అన్నిటికీ. కేసీఆర్ సార్ బాగున్నారు, రేవంత్ రెడ్డి బాగున్నడానికి మనం రాజకీయం మాట్లాడతలేం. మనం తెలంగాణకి ఎందుకు నష్టం జరిగిందో దాని గురించే మాట్లాడతాను. తెలంగాణకి రేపు రేవంత్ రెడ్డి సార్ అయితే ఏంది, మళ్ళీ ఎవరైనా సీఎం అయితే ఏంటి, ఈ తెలంగాణలో 10 అక్షరాలు చేయకపోతే ఈ తెలంగాణతో నడిపియలేరు వాళ్ళు. న్యూమరాలజీ ప్రకారం 10 అక్షరాలు కావాలి, ఎందుకంటే 9 అక్షరాల పేరు ఉన్న వల్ల 2వ తారీఖు తెలంగాణ పుట్టే వల్ల ఈ తెలంగాణకు టెన్షన్ పెరిగిందంటే అప్పులు పెరిగినట్టు అన్ని రకాలుగా కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎంత మంచిగా చేసినా కూడా ఎక్కడ ఉన్న అప్పులు అక్కడే ఉంటాయి. అంటే ఇవాళ చాలా కష్టంతోనే నడిపిస్తాను రేవంత్ రెడ్డి సార్. అంటే పార్టీకి సంబంధించే విషయం నేను మాట్లాడతలేను, ఒక వ్యక్తి ఎంత కష్టపడతాను దాని గురించి చెప్తాను. సార్ ఎంత కష్టపడినా, దాని తర్వాత ఇంకోసారి వచ్చి ఎంత కష్టపడినా ఈ తెలంగాణలో 9 అక్షరాలు ఉన్న వాళ్ళ జీవితంలో వాళ్ళకి నీరద కూడా ఉండదు. ఆ సీఎం పదవిలో ఉన్న వ్యక్తులకు నీరద కూడా పట్టది. ఎందుకంటే పైసలు అన్నది వాళ్ళకి కనబడే, ఆ చిన్న పైసలు అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అప్పులు బాగా అవుతారు. ఎందుకంటే పేరు బాగున్న తెలంగాణ పేరుకి 2వ తారీఖు పుట్టిన వల్ల అంతా రివర్స్ అయిపోయింది. అంటే తాగిన అమృతం విషం అయిపోయింది. దానివల్ల మన తెలంగాణకు ఎప్పుడు అప్పులే ఉంటాయి, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఫేస్ చేయాల్సిందే దీనివల్లనే. ఎందుకంటే ఒక అక్షరం మనం మార్చుకుంటే మాత్రం వాళ్ళు నమ్ముతారో నమ్మరో మనకు తెలియదు, కానీ శాస్త్రం అయితే ఇదే చెప్తుంది, 10 అక్షరాల పేరు అయితే మనం టాప్ లెవెల్లో వస్తాం. దాని గురించే తెలంగాణ పేరుకి నష్టం జరిగింది దీనివల్లనే. అసలు తెలంగాణ అప్పుల్లో ఎందుకు మునిగింది, అసలు బయటికి తేలట్లేదు ఎందుకు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.